ఆసక్తికరమైన కథ మొసలి కోతి. ఇది లబ్ధప్రణాశం, దక్కిన దానిని కోల్పోవడం అనే తంత్రం నుండి తీసుకోబడింది. నమ్మకద్రోహం మొసలి కోతి. కథ. ఒక నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కోతి నివసిస్తూ ఉండేది. ఆ నేరేడు పండ్లు చాలా తీయగా ఉండేవి. అదే నదిలో ఒక మొసలి కూడా ఉండేది. ఆ కోతి రోజు తన దగ్గరకు వచ్చే మొసలికి కొన్ని తీయని నేరేడు పండ్లను ఇచ్చేది. అలా అవి రెండూ మంచి మిత్రులయ్యాయి. ఒకరోజు మొసలి కొన్ని పండ్లను తన భార్య కోసం ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ పండ్లను తిన్న మొసలి భార్య, రోజూ ఇంత తీయని పండ్లు తినే ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో కదా. నాకు ఆ కోతి గుండె కావాలి, లేదంటే నేను చచ్చిపోతాను అని భీష్మించుకుని కూర్చుంది. మొసలికి తన మిత్రుడిని చంపడం ఇష్టం లేదు. కాని భార్య పోరు పడలేక ఒక ప్లాన్ వేసింది. మరుసటి రోజు కోతి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, మా ఆవిడ నీకు విందు ఇవ్వాలనుకుంటోంది, మా ఇంటికి రా అని ఆహ్వానించింది. అమాయకపు కోతి నిజమేనని నమ్మి మొసలి వీపుపై ఎక్కి కూర్చుంది. నది మధ్యలోకి వెళ్ళాక మొసలి అసలు విషయానికి చెప్పింది. మిత్రమా, మా ఆవిడ నీ గుండె తినాలనుకుంటోంది, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అంది. కోతి ఒక్క నిమిషం భయపడినా వెంటనే సమయస్ఫూర్తితో ఇలా అంది, అయ్యో మిత్రమా, ముందే చెప్పకూడదా, నేను నా గుండెను భద్రంగా నేరేడు చెట్టు తొర్రలో దాచిపెట్టి వచ్చాను. ఇప్పుడే వెనక్కి వెళ్తే అది తీసుకువస్తాను అని చెప్పింది. మొసలి ఆ మాట నిజమేనని నమ్మి కోతిని తిరిగి ఒడ్డుకు తీసుకువచ్చింది. ఒడ్డుకు రాగానే కోతి చరచరా చెట్టు ఎక్కేసి, ఓరి మూర్ఖుడా, గుండె ఎక్కడైనా విడిగా ఉంటుందా, ప్రాణస్నేహితుడినే చంపాలనుకున్న నీలాంటి వాడితో నాకు స్నేహం వద్దు, పో అని గద్దించింది. మొసలి తన తప్పు తెలుసుకుని సిగ్గుతో వెనుతిరిగింది. నీతి. గ్రేటర్ దేన్ ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. అలాగే నమ్మకద్రోహం చేసేవారితో స్నేహం ప్రమాదకరం.